ఓకే ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 99వ వీడియో, 99th వీడియో. ఈ వీడియోలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి నేర్చుకున్నాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క అర్థము, గతంలో మొదలు ఇప్పుడు కూడా జరుగుతుంది పని. ఓకే, ఇంగ్లీష్లో డిఫరెన్షియల్ ఏంటి, యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. దట్స్ కాల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం ముఖ్యంగా రూల్స్ ఏంటంటే సిన్స్ కానీ ఫర్ కానీ వాడతాం అనమాట. ఓకే, సిన్స్ ఎప్పుడు వాడాలి, ఫర్ ఎప్పుడు వాడాలి. సిన్స్ ఒక పని ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సిన్స్ వాడాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఒక పని ఎంతకాలం జరిగింది, ఫర్ 3 years, 3 weeks, 9 years అలాగా. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్తో చూడండి. సిన్స్ అంటే ఒక పని ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మే 2017, లేకపోతే మండేనా, లేకపోతే ఫిబ్రవరిలోనా, లేకపోతే మార్నింగా, లేకపోతే 3 weeks, 4 weeks నుండా, ఇప్పుడు సిన్స్ వింటరా, సిన్స్ సమ్మరా, ఎప్పుడు స్టార్ట్ అయింది పని అని చెప్పడానికి మనం సిన్స్ వాడతాము. ఎంతకాలం జరిగింది, 1 గంటనా, 2 రోజుల, 3 months, 3 years, 9 years, అలాగే ఎంత పీరియడ్, ఎంత కాలం జరిగిందంటే మనం ఫర్ వాడతాము. ఓకే, ఇది డిఫరెన్స్ అనమాట సిన్స్కి ఫర్కి. పని ఎప్పుడు మొదలైంది అంటే సిన్స్, ఎంతకాలం జరిగిందంటే ఫర్. ఓకే, ఫస్ట్ మనం ఎగ్జాంపుల్స్లోకి వస్తాం. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ సిన్స్ 2023. నేను 2023 నుండి డిగ్రీ చదువుతూ ఉన్నాను. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది పని, 2023, ఇప్పటి కూడా నేను చదువుతూనే ఉన్నాను అని అర్థం. ఇదే ఫర్తో చెప్పాలనుకోండి ఈ వాక్యాన్ని, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ ఫర్ 2 years. అంటే నేను 2 సంవత్సరాల నుండి డిగ్రీ చదువుతూ ఉన్నాను. ఈ సెంటెన్స్ కరెక్టే, ఇది కరెక్టే, రెండిట్లో రాయొచ్చు. ఏబి అని పెట్టాను, రెండిట్లో చెప్పొచ్చు మీరు వాక్యాన్ని, రెండిట్లో రాయొచ్చు. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోండి. రెండోది వచ్చేసి సెంటెన్స్, వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2017. మేము హైదరాబాద్లో 2017 నుండి ఉంటున్నాము. ఎప్పుడు ఉంటున్నారు, స్టార్ట్ చేశారు మీరు ఉండడం 2017, ఇప్పటి కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు అని అర్థం. నెక్స్ట్ మూడోది వచ్చేసి యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ సిన్స్ 2 November 2025. మీరు 2 November 2025 నుండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇంకా ప్రిపేర్ అవుతున్నారు, జరుగుతూ ఉన్న పని అనమాట ఇది. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి దే హ్యావ్ బీన్ షాపింగ్ ఫర్ 3 days. వాళ్ళు ఎప్పటి నుంచి షాప్ చేస్తున్నారు, ఎంతకాలం అయింది చేయబట్టి, 3 రోజులు అయింది, 3 days. ఎంత కాలం అని అంటున్నాం కాబట్టి ఇక్కడ ఫర్ 3 days ఫర్ అని వాడాము. ఓకే, నెక్స్ట్ ఈ ఐ వి యూదేలతో హ్యావ్ వాడాం. ఓకే చూడండి, హ్యావ్ బీన్, హీ షీ ఇట్లతో హ్యాస్ బీన్ వాడాలి. అయితే అదేదో మీకు క్వశ్చన్ లాగా ఇచ్చాను. 5వ వాక్యం చూడండి, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ఎప్పటి నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు, ఎంతకాలం అవుతుంది. మీరు ఇలా ఆన్సర్ చెప్పొచ్చు, హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months, హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 months, హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 days అలా చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షీతో ఆరో సెంటెన్స్, షీ హ్యాస్ బీన్ డూయింగ్ జాబ్ సిన్స్ మే 2025. ఆవిడ మే 2025 నుండి జాబ్ చేస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేసింది జాబ్ చేయడం, మే 2025, ఇప్పటికి కూడా చేస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. అందుకని షీ హ్యాస్ బీన్ డూయింగ్ జాబ్ సిన్స్ మే 2025. అలాగే నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 1 hour. వర్షం 1 గంట నుండి వర్షం పడుతూనే ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది వర్షం, 1 hour క్రితం, ఇప్పుడు కూడా పడుతుంది. ఇలాగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ అంటే గతంలో మొదలై ఇప్పటి కూడా జరుగుతున్న పని, పాస్ట్ స్టార్ట్ ఇప్పటి కూడా జరుగుతున్న పని మనం ఈ విధంగా సిన్స్ ఫర్లను ఉపయోగించి మనం ప్రాక్టీస్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్. అయితే హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటెంట్ చాప్టర్. It's very easy, very useful for you while you speak to others. I hope you can practice a lot. Since and for, these are very important words most of the students make. ఇది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీరు బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియోను మీరు 2-3 సార్లు చదవండి, వీడియోలో కూడా చూసి ప్రాక్టీస్ చేయండి, వాచ్ చేయండి బాగా. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. I wish you all the best. Have a nice day. Thank you my dear friends and students. Thanks a lot.